దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? మనము ఈరోజు పరిశుద్ధ లేఖనంలోకి వెళ్ళి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఫస్ట్ కాడి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు శిశువులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచేలాగా బోధించసాగిను. ఆత్మవిశ్వమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. శాత్రుకులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానము గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నీతి నిమిత్తం నివసించి మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకంలో మీ ఫలం అధికమగు. ప్రార్థన చేసుకుని మహాగరుడ మహాపరిశుద్ధుల కృపగల స్తోత్రాలయ సహాయం దయచి ఇప్పుడు వరకు నాయన ఈ పరిశుద్ధ లేఖనంలో నీ పవిత్రమైన మాటలన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డకి వినుచున్న ప్రతి వారికి మీ జీవవాక్కులతో మాట్లాడి హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన ప్రతి బిడ్డకి మీ కృపతో నింపి నడిపించి మీ దాసులను మరుగుపరిచి మీరు మాత్రమే బోధించి నడిపించి మహిమలో ఘనతల ప్రభావాలు పొందుకోమన్నది రణేశ్వరం అడుచున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనకి దేవుడు ఇక్కడ ప్రియబిడ్డలారా, మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు పరిచర్యలో ఈ రీతిగా మనకి బోధిస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ మనకి ఆత్మ విషయం దీని వల్ల ధన్యులు అంటున్నాడు. ఈ శరీర సంబంధమైన విషయం కాదు, కానీ ఇక్కడ దేవుడు మనకి ఆత్మ విషయం అయ్యి ఈ భూలోక సంబంధమైన విషయాలు తీసుకొని ఆయన మనకి ఆత్మలో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు బాధలు దుఃఖాలు ఏ రీతిగా ఉండయో మనకి తెలియపరుస్తున్నాడు. నిజంగానే ఈ లోకంలో మనకి శారీరక సంబంధమైన బాధలు కావచ్చు, ఆత్మ సంబంధమైన బాధలు కావచ్చు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ ఆత్మ దేవునిలో ఆనందించిద్దంట. హల్లెలూయా. ఆనందించాలంటే దేవునితోనే మనకి సహాసం. ఆనందము మనంగా ఉండాలంటే లోకంలో ఎక్కడ మనకు ఆనందం లేదు, కానీ ఎక్కడ మనం లోకంలో ఆనందాన్ని పొందలేము, కానీ దేవుని సన్నిధిలోనే మనము పొందగలుగుతాం. ఈ ప్రసంగం చేసినప్పుడు అనేకులకి ఇది కొండ మీద ప్రసంగం, అనేకులకి దీనులైన వారికి అనేకులకి ఈ వాక్యాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎంతోమంది నలిగిపోయిన వారు బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఈ జీవితము ఇక లేదు నాకు ఈ జీవితము అంతగా తన హృదయాల్లో కురింగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఎందరో లేకపోలేదు, కానీ అట్టి వారిని దేవుడు ఓదారుస్తానంటున్నాడు. అట్టి వారిని దేవుడు తన రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనుషులందరూ ఈ లోకమైన రాజ్యాన్ని ఎతుకుతూ ఉండారు. ఈ లోకం రాజ్యాన్ని ఇది శాశ్వతమైనది కాదు, కానీ ఈ శాశ్వతం లేని రాజ్యాన్ని ఎతుకుతూ ఉండారు. కానీ దేవుడు ఆత్మవిశ్వమైన రాజ్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. అది నీతి అనగా మనము బైబిల్లో చూసుకున్నప్పుడు చాలామంది నీతిమంతులు మనకు కనపడతారు. ఇక్కడ లాజరు ధనవంతుడు ఉన్నారు. నీతిమంతుడుగా బ్రతికారు లాజరు. ఎంతో తనకి గృహము లేదు, సంసారం ఫ్యామిలీ లేదు, తన ఒంటరి జీవితంలో తన ఆరోగ్యము కూడా బాగాని స్థితిలో ఈ లోకములో ఆకలి మంటలతో దప్పితో ఆకలితో కూడా దేనికి ఆశపడకుండా దేవుని వైపు చూస్తా తను నడిచినట్లుగా మనకు కనపడుతుంది. నీతిమంతులకి ఇవ్వాల్సిన గొప్ప బహుమానాలు దేవుని కాడే ఉండయి, అవి మనుషులతో వచ్చేవి కాదు. హల్లెలూయా. మనుషులు ఒకవేళ ప్రమాణం చేయొచ్చు, అది చేస్తాను ఇది చేస్తాను చెప్పొచ్చు మనతో, కానీ వారందరూ తొలగిపోవచ్చు. దేవుడు మనతో కూడా ఉంటాడు. అందుకని మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధి, మన యొక్క కృపను మనము సంపాదించుకునేవారుగా ఉండాలి. ఈ పేద లాజరు ఎంతగానో బాధతో వేదనతో ధనవంతుడైనా
ఆ ధనవంతుడు కాడకి వెళ్ళినప్పుడు తన కురుపులతో నిండి ఉన్నాడు. ఆహారము దొరికిద్దామని వెళ్ళినప్పుడు తను ఏమాత్రము కూడా ఆహారము ఇవ్వలేదు. కానీ ఇద్దరు భూలోకంలోనే ఉన్నారు. భూలోకంలో జరిగే సంగతులే దేవుడు ఇక్కడ పరలోకంలో జరిగే సంగతులు, భూలోకంలో జరిగే సంగతులు పరిశుద్ధ లేఖనంలో తేటతెల్లగా మనకి తెలియపరుస్తున్నాడు. అంటే భూలోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో, మనం ఏమి రీతిగా నడుచుకుంటామో, మనం ఏ రీతిగా ఉంటామో, ఏ రీతిగా మనము మరి దేవుని చిత్తం ప్రకారంగా నడుస్తున్నామో. ఈ లోకంలో డబ్బు, ధనము, వాద ఎన్నో విలాసాలు ఉండయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, వాటన్నిటికంటే కూడా చాలా విలువైనది, ఘనమైనది దేవునితో మనం ఉంటాం. నిజమే, నీతి కొరకు చాలామంది దప్పికతో, ఆకలితో అయినా సరే దానికోసం ఏదో ప్రయత్నాలు చేసినట్టు మనకు కనపడతలేదు. ఆహారం కోసం కానీ మరి దేనికోసం కానీ మరి ప్రయత్నాలు చేసినట్టేం కనపడతలా. కానీ అతడు మరి ఒక రోజున మరణం వచ్చింది వాళ్ళిద్దరికి. లాజరు ఎక్కడున్నాడు? దప్పికతో, ఆకలితో భూలోకంలో దేవుడినే చూసుకుంటా నడుచుకుంటా ఉన్న వ్యక్తికి దేవుని యొక్క రాజ్యంలో ఒక స్థలాన్ని దేవుడు అబ్రహాం రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలగా. ప్రియబిడ్డలారా, కానీ ధనవంతుడు కూడా మరి భూలోకంలో ఉన్నాడు. తన ధనాన్ని, తన యొక్క విలాసమైన జీవితాన్ని తాను ఎంతవరకేనని ఆలోచన చేశాడు. ఇక నాకేమి దిగులు లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, ఎవరితో ఏం పని లేదు, ధనం ఉంది కదా అన్నట్లుగా సాటి మనిషిని కూడా మరి ప్రేమించినట్లుగా కనపడతల మనకి. కానీ ఈ దినాల్లో దేవుడు మనం అందరినీ సాటి వారిని ప్రేమించాలా. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా వారి జీవితాల్లో మనము నిజముగా వారి అవసరాలు మనం తీర్చేవారుగా, కేవలం ఇక్కడ మనము జీవిస్తమే కాదు కానీ ఒకరోజు ప్రభు రాకుడు వస్తుంది. ఆ రోజు మనం ఎత్తబడాలంటే ఈ వాక్యంలో ఉన్న ప్రతి మాటను మనం సమాధానం పరచువారు ధన్యులు అంటున్నాడు. అంటే సమాధానం అనగా మరి అనేకమైన కుటుంబాలు సమాధానాలు ఉండవు. భార్యాభర్తలకేమి, పిల్లలకేమి, ఆఫీసులేమి, ఉద్యోగాలేమి, సమాధానం లేని స్థలాల్లో సమాధానం ఉంటంగా ఉన్నప్పుడు వారు దేవుని కుమారులు అనబడతారు అంటున్నాడు కదా. అందుకే మనం దేవుని సమాధానం అనేది ఈ లోకములో ఎక్కడా కనపడతలేదు. ప్రియబిడ్డలారా, నీ జీవితంలో కూడా సమాధానముగా కలిగి దేవుని వైపు చూస్తా మనం ఈ లోకములో జీవించినప్పుడు ఎంతగానో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. పరలోకంలో మన ఫలం అధికమైద్ది అంటున్నాడు. నా నిమిత్తము, నీతి నిమిత్తము మరి ఎవరైతే హింసించబడతారో, ఎవరైతే మరి కొట్టబడతారో హింసలతో ఆనందించండి. ఈ మాట చాలా ఎవరికి, మనుషులందరికీ ఈ మాట చాలా కష్టంగా ఉండిద్ది. కానీ ఈ మాట ఎవరికంటే నీతిమంతులకు మాత్రమే ఇది ఆనందముగా ఉండిద్ది. ఆనందించుడి, మిమ్మల్ని హింసపెట్టినప్పుడు నా నిమిత్తం, నా సువార్త నిమిత్తము మీరు హింసపడ్డప్పుడు, బాధపడినప్పుడు ఆనందించండి. మీ పరలోకంలో మీ ఫలం అధికమైద్ది. అది అంటే మనుషులందరూ ఇక్కడ లాభాలు, ఇక్కడ ఫలాలు చూడాలని, ఇక్కడ ఏదో జరగాలని, ఇక్కడ ఏదో మనం సంపాయాలని ఆశపడతా ఉంటాం. కానీ దేవుడు ఇస్తాడు. ఇక్కడ కూడా ఏం లోటు చేయడు. ఇక్కడ కూడా మనకేం తక్కువ చేయడు ఆయన. కానీ ఇక్కడ అంటే కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్గా దేవుడు చెప్తున్నాడు, ఆనందించండి, మీరు ఏమాత్రం బాధపడబాకండి అంటున్నాడు. అంటే మనకొక స్థలము దేవుడు పరలోకంలో మంచి రాజ్యాన్ని మనకి ఆయన అనుగ్రహించబడి ఫ్యూచర్లో మనం ఇది ముగించిన తర్వాత జరిగే జీవితాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనం ఎక్కడి వరకు ఆలోచిస్తాం, మన తర్వాత మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి, మన పిల్లలు అమెరికా వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి అందరికంటే కూడా చాలా విలువగా ఉండాలి
ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పేరు ప్రకృతులు కానీ ఇవన్నీ మనము ఆలోచిస్తాం. కానీ నా తర్వాత నా పిల్లలు మేమందరమే కూడా దేవుని రాజ్యంలో ఉండాలి అనే ఆలోచన మనకి ఈ రోజున తెలియపరుస్తున్నాడు దేవుడు. అందుకే మనం ఆ రాజ్యం కోసం మనం సాగిలపడేవారిలా ఉండాలి. ప్రియబిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఎన్నో గొప్ప కృపలు మనకిస్తున్నాడు దేవుడు. దుఃఖపడువారు ఓదార్చబడతారు అంటే మనుషుల ఓదార్పు కంటే కూడా దేవుడు ఓదార్పున చాలా గొప్పది. మనుషులు కొంచెం సేపు నిన్ను ఓదార్చొచ్చేమో, కొంతకాలం నిన్ను వెంబడించొచ్చామో, కానీ అంతవరకు మన దేవుడు ఓదారుస్తాడు. మన కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చే మన దేవుడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియబిడ్డ, ఒకవేళ నువ్వు ఓదార్పులో లేవా, దుఃఖములో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఓదార్పు నన్ను ఎవరు కూడా ఆదుకోవట్లేదు, నా పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి, నాకు ఏమీ పరిస్థితులు అర్థం కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా, ఈ దినానే నిన్ను ఓదారుస్తానని దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయనకు కావాలి. ఆయన అరిచేతుల్లో నిన్ను చెక్కుకొని మరి ఎంతగానో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఓదారుస్తానంటున్నాడు దేవుడు. చూసావు కదా, నిజమే. ఒక ఫ్యామిలీలు, కుటుంబాల్లో కష్టాల్లో, బాధల్లో భర్త చనిపోయిన స్త్రీ కానీ వారిని ఓదార్చాలంటే చాలా బాధలో ఉంటారు వాళ్ళు. మనం ఎంత చెప్పినా వాళ్ళ కష్టము, కన్నీరు ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటప్పుడు దేవుడు వాక్యము ద్వారాగా మాట్లాడి ఆయన బలపరిచి స్థిరపరిచి ఆ కన్నీటిని నాట్యముగా మార్చి మన దేవుడు ఉన్నాడు మనతో కూడా. హల్లెలూయా. ప్రియబిడ్డ, నీ జీవితంలో మరి ఏది నువ్వు ఆలోచన చేస్తున్నావో, కేవలం ఎక్కడి వరకే కాదు మన జీవితం, ఈ లోకంలోనే కాదు, ఆ లోకంలో మన స్థిరమైన రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. మన జీవితం నిజంగానే యేసయ్యకి సమర్పించుకొని మన జీవితాలు దేవుళ్ళు సమర్పించుకొని, మీకు ముందుగా ప్రవక్తలు వచ్చి వారు కూడా ఇలాగే విమర్శించబడ్డారు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికి, అది మనుషులతో త్రొక్కవేయబడను కానీ మరి దేనికి పనికిరాదు. అంటే ఉప్పు అనగా రుచి కలిగిన ఒక పదార్థం. ఉప్పు లేనిదే ఏ కూర బాగోదు. ఉప్పు అనగా దేవుని వాక్యం. ఎన్ని నీ జీవితంలో కలిగి ఉండా ఈ వాక్యం లేకపోతే అన్ని సున్నానే. ఈ దేవుని మాట నీ హృదయంలో లేదనుకో, ఎన్ని మనకు కలిగి ఉండా సున్నాని. అలాగే ఉప్పు మనం చూసినప్పుడు మంచి చికెన్లో, మటన్లో, మంచి మంచి కూరలు చక్కగా అన్నీ వేసి మన మసాలాలు మరి ఇలువ కలిగినవి అన్నీ కూడా అన్నీ ఎక్కువ రేటు కలిగినాయి. బియ్యం కానీ మరి నూనె అవన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి వాటికి, కానీ ఉప్పుకి చాలా తక్కువ రేటు. చూసావా, ఇలువ కలిగిన దానికి చాలా తక్కువగా కనపడుతుంది, ఇలువ లేనాటికి ఎక్కువగా కనపడుతుంది. అయినా వాటిని ఇలువనిచ్చి పెంచి రుచి మార్గంగా మార్చేది ఉప్పు. ఆ జీవితంలో యేసుక్రీస్తే నీ జీవితంలో ఉండాలని, నీ జీవితం అందంగా మరి సంతోషంగా ఉండాలి అంటే ఉప్పు అనే వాక్యము రుచి కలిగిన పదార్థం అన్నమాట. చాలా విలువైనది. కానీ ఉప్పు ఎవరైనా విలువగా చూస్తారు ఉప్పుని. ఆ ఉప్పేగా ఏముందో 10 రూపాయలు పెడితే వచ్చింది. బంగారం ఎలా ఉంది? బంగారం ఎలా ఉందంటే 1,00,000 రూపాయలు దాటింది. ఇప్పుడు ఎవరు బంగారం కొనే పరిస్థితి లేదు. సామాన్యమైన ప్రజలు, పేదవారు బంగారం కొనే పరిస్థితి లేదు. కానీ యేసయ్య బంగారం లాంటి బుద్ధి ఎత్తాడంట. యేసయ్యకి కడకను వస్తే రక్షణ, మారు మనసు పొందినప్పుడు ఈ లోకమంతా నిన్ను బంగారం అనే అంటారు. బంగారం లాంటి బుద్ధి వచ్చిందమ్మా. బంగారం అంటే మామూలు విషయమా? బంగారం అగ్నిలో వేయబడాలి, దాని రూపురేఖలు దిద్దాలంటే కాల్చాలి. మరి నీవు కూడా శ్రమలని, బాధలని, కష్టాలని, నిందలని, అవమానాలని
ఈ కొలిమిలో వేయబడతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు. అప్పుడు నీకేం కావాలో అడుగన్నాడు దేవుడు. ప్రియబిడ్డలారా, నువ్వు మొదట ఏం వెతుకుతున్నావు ఈ లోకములో? ఈ లోకంలో మనం మొదట ఏం వెతుకుతున్నాము? దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నామా? ఈ లోకంలో మనం వెతుకుతూ ఉండాము. మరి ఎంత పెద్ద చదువులు చదివి కూడా మరి ఉద్యోగం రాలేదనుకో చాలా బాధాకరమైన విషయం. ఎన్నో డబ్బులు లక్షలు పెట్టి చదివిస్తున్నారు బిడ్డల్ని కష్టపడి. ఉద్యోగం రాకపోతే ఎంత బాధ ఉండిద్ది వాళ్ళకి చెప్పండి. కష్టాతీతం అంతా ధారపోష్యము, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇటు లేదు, అటు లేదు, ఎలాగా అని తల్లిదండ్రులు తను కూడా బాధపడే అవకాశం. అలాగే దేవుడు కూడా నీ కోసం, నా కోసం పరలోక రాజ్యాన్ని నుంచి దిగి వచ్చి ప్రేమ సామ్రాజ్యాన్ని, నీతి రాజ్యాన్ని వదిలిపెట్టి, సింహాసాన్ని వదిలిపెట్టి, అలుపులమైన ఎందుకు పనికిరాని మనల్ని చూసి దేవుడు జాలిపడి మనల్ని అతిగా ప్రేమించాడు. ఎవరు ప్రేమించిన ప్రేమ మనల్ని ప్రేమించాడు కదా. ఈ లోకములో నన్నెవ్వరూ ప్రేమించలేదయ్యా, ఈ లోకములో నన్నెవ్వరూ ప్రేమించలేదయ్యా, నిజమైన నీ ప్రేమతో పిలిచావయ్యా, నన్ను ప్రేమించావు. నిజమైన నీ ప్రేమతో పిలిచావయ్యా, నన్ను ప్రేమించావు. కోటి 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 వందనాలు యేసు, కోటి 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 స్తోత్రాలు. హల్లెలూయా. అది ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను దరిచేర్చకపోయినా దేవుడు ప్రేమ చాలా గొప్పదని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నాయి మనం విలువగా చూడొచ్చేమో ఒకవేళ, కానీ అసలైన విలువైనవి ఆయన కాడ ఉండే మన దగ్గర. మనకు ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియబిడ్డ, నీకు ఉద్యోగం కావాలన్నా, వివాహాలు కావాలన్నా, ఏది కావాలన్నా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన అడుగు. మరి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, మనం వెతికినప్పుడు దొరుకుతాయి మనకి. అందుకే ఈ లోకంలో కాదు కానీ మనము పరలోకాన్ని దాన్ని తెలుసుకోవాలి. ఇచ్చి నిశ్చయముగా, ఇది నిశ్చయముగా జరిగిద్ది, ఇస్తాను అంటాడు యేసయ్య. మనం నిశ్చయముగా ఆయన మాట విన్నప్పుడు, నిందారహితులుగా దేవుని మార్గాన్ని ఎతికినప్పుడు, యథార్థవంతులుగా జీవించినప్పుడు, మరి నిజముగానే మరి శిశువులందరూ కూడా మరి దేవుని సన్నిధానంలో, ఇక్కడ అంటున్నాడు శిశువులు ఆయన వద్దకు వచ్చినప్పుడు, మరి శిశువులకి మరి ఈ వాక్యం ఆయన బయలుపరిచి మరి మాట్లాడినప్పుడు వారు నిజముగానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి శిశువులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి దేవుని సువార్తని ఇవిగా ప్రకటించినట్లుగా ప్రపంచాన్ని తల్లకిందులు చేసినట్టుగా మనకు కనపడుతుంది. పరలోక రాజ్యాన్ని స్థాపిస్తానికి మరి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆత్మల రక్షణ, ఆత్మల భారము కలిగి జీవించినప్పుడు దేవుడు చాలా ఆనందిస్తాడు. మరి ఆనందానికి మనం నిజంగా అర్హులుగా మారాలంటే, మనం చెయ్యాలంటే దేవుని సన్నిధానంలో, ఈ లోకములో దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే ప్రియబిడ్డ, నీ జీవితంలో ఎన్నోసార్లు మొహాలు మిస్ అయిపోతున్నావేమో. ఈ కార్యం నాకు జరగతలేదు, ఈ పరిస్థితులు నాకు మారతలేదు, ఈ రోగం నాకు తగ్గతలేదు, ఈ పరిస్థితులు నాకు లేవని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ క్షణమే నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, ఆయన్ని ఎతికినట్లయితే, ఆయన నీతిని, ప్రేమని నువ్వు చూసినట్లయితే,
దేవుడు ఈ క్షణమే నీకు సమస్తాన్ని కలగజేస్తాడన్నమాట. సమస్తాన్ని ఆయన ఇస్తాడు నీకు. అందుకే మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసయ్యనేమన్నారు? నీతిమంతుల జోలికి వెళ్ళబాకండి అంటున్నాడు. మార్కు సువార్త 15 అధ్యాయంలో పిలాతు అంటున్నాడు, నీతిమంతుల జోలికి వెళ్ళబాకని చెప్పింది. నీతిమంతులు ఎవరో మనకి చాలా వారి నీతిని బట్టి, వారి యొక్క ఆజ్ఞలను బట్టి లోక సువార్తలో మరి జకరియా, ఎలిషబెత్ వారు నీతిగా జీవించారు. ముసలితనం వచ్చిన అంటే దేవుని రాజ్యం కోసం, దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తానికి ఎటువైపు చూడకుండా అంతవరకు దేవునిలో నడిచి ఒక మంచి దీవెన వారు పొందారు. ఒక మంచి ప్రవర్తనే అనుగ్రహించాడు దేవుడు. మరి నిజమే కదా, మనం కూడా మంచి ఒక జీవితాన్ని మనం భూలోకంలో జీవించినట్లయితే మనకి మరి వచ్చే బహుమతులు ఉంటే అంటే ఈ లోకంలో ఏ పరిచర్య చేయకుండా, ఏమి చేయకుండా, దేవుని పనిని మనం చేయకుండానే ఆ రాజ్యాల్లో మన బహుమతులు రావాలంటే వస్తాయా? ఇక్కడ చెయ్యాలా, ప్రతి పరిచర్యలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన కృపను మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృప మన మీద అంతా అధికంగా ఉంది. ప్రియ బిడ్డ, ఈ రోజైనా నీవు మరి దేవుని రాజ్యం కొరకు నువ్వు వెతికినట్లయితే మరి ఈ లోకములో ఎలా మనం నీతిగా బ్రతకాలి అంటే పరిశుద్ధ గ్రంథము చదువుతా నీవు నిత్యము దేవుని గ్రంథము చదవాలి. నిత్యము దేవునితో సహాసము ఏంటంటే పరిశుద్ధ గ్రంథాలు నువ్వు చదివినప్పుడు నీకు దేవుడు మాట్లాడి ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకి దీపము. అది దీపం అంటే ఎలుగంటే చీకటిలో నుంచి ఎలుగులోకి నడిపిస్తాం. అంటే ఎలుగు మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడని అర్థం. వాక్యం ఎలా ఉందంట? ఎలుగుగా ఉంది, చీకటిని ఏరు చేసేసిద్ది. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎన్నో చీకట్లు, ఎన్నో పరిస్థితులు, మన హృదయం మరి శాంతి లేకుండా, సమాధానం లేకుండా, దేవునికి దూరముగా ఉన్నట్లయితే, లేకపోతే అసలు దేవుడినే గుర్తెరగకుండా మరి ఈ జీవితము పరిస్థితులతో మారుతూ ఉన్నప్పుడు నీవు గుర్తెరగాల్సింది ఏంటంటే ఎలుగు మార్గంలో నేను నడిపిస్తాను అంటున్నాడు. చీకటి మార్గాన్ని తొలగించి మనం ఎలుగు మార్గంలో నిలిచేవారుగా ఉండాలి. ఇక్కడ కూడా అంటాడు, దీపం స్తంభం మీద పెట్టాలని దీపం వెలిగించి అందరికీ కనపడినట్లు మంచం కింద కొంచెం కింద కాదు. అంటే మంచం కింద కొంచెం కింద అంటే కాదు. అందుకే మనం దీపం వెలిగించి అందరికీ కొండ మీద ఉన్నట్లుగా, కట్టబడినట్లుగా మరి దేవుడు ఆ రీతిగా మనల్ని అందరినీ ఆశీర్వాదకర్తలుగా చేయాలని, మరి ఎలుగు మార్గంలో మనం ఉండాలని, ఆ నిత్యరాజ్యానికి నేను ఉండాలని దేవుడు ఆశపడి మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక ప్రియ బిడ్డలారా, సమస్తం మీ జీవితంలో మీరు సమర్పించుకొని జీవవాక్కులతో మీరు దేవునిలో నడవటానికి ఆయనకి మీరు సాక్షులుగా ఉండి జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ్యా, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ లేఖల నుంచి అనేక సత్యాలు మర్మాలు మీ బిడ్డలతో మాట్లాడే దాని బట్టి స్తోత్రాలయ్యా. నిన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి దీవించండి ప్రభా, మీ కృపలో భద్రపరచండి. ప్రతి వారి యొక్క హృదయాలు సరిచేయండి. శాంతి సమాధానం కుంగిన జీవితంలో మరి ఎన్నో నాయన బాధల్లో, కష్టాల్లో, విరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎన్ని మైండ్ పరిస్థితుల్లో నాయన సమాధానం లేని పరిస్థితుల్లో అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి వారిని సరిచేసి శాంతి సమాధానం ఇచ్చి మీ బిడ్డలకి మీరు సహాయం చేసి మీ బలమైన కార్యాలు జరిగిస్తున్న యేసయ్యా.
ప్రతి వారికి మీ రక్షణ మార్గాన్ని తెరిచి నాయన ఇప్పటి వరకు రక్షణ లేని అందరూ మీ రక్షణ దయచేయి, పొందిన వారిని అందరూ బలిష్ఠులుగా చేయి, నీ నీతి మార్గంలో వారిని కట్టండి ప్రభా, నడిపించండి. దేవానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ప్రతి బిడ్డ కన్నీటి నాట్యముగా మార్చండి. యవనస్తులేమి తల్లిదండ్రులేమి అనారోగ్యాల ఆటంకాలు ప్రభా, సాతాను బంధకాల్లో ఉన్న నడిపించిన ఆయన దేవా మీ బలమైన కార్యం జరిగించండి, మీ గొప్ప కృపతో నడిపించండి. శక్తి కలిగిన నామంలో ప్రతి వారిది ఆ యొక్క వేదన రోదన తీర్చి వారి యొక్క మరి ఉద్యోగాలు ప్రభా ఎంతోమంది ఎదురు చూస్తామన్నారు యవనస్తులు, మరి చదువుల్లోనైనా మరి సమస్తాల్లో మీరు తోడుగా ఉండండి. అనారోగ్యాలు ఉన్న స్వత్తపరచండి. శాతభార శక్తులు, మాంతర శక్తులు, అల్లరి శక్తులు, శేఖర శక్తులు, బిడల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులను కాల్చివేసి ప్రతి వారికి గొప్ప విడుదలిస్తున్నాయి యేసయ్య. మీ గొప్ప కృపతో ఒక్కొక్కరు మీరు తాకండి, ముట్టండి, స్వత్తపరచు ప్రభా. అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు, కోటి సమస్యలతో కొట్టివేసి ప్రతి వారికి విడుదలిచ్చి వారి జీవితాలను సరిచేసి ఆనందముగా సంతోషముగా నీరాకుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడినట్లుగా సమస్తము సమకూర్చి దీవించి మరి నాయనా ఈ పానసర చేసిన వారిని బహుగా ఆస్వాదించి మీ గొప్ప కృపతో నడిపించి దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ వందనాలు.